నాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. అయ్యా ధర్మం బాబు ధర్మం, బాబు ధర్మం, అయ్యా ధర్మం 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 ధర్మం, బాబు ధర్మం 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 ధర్మం. ఇది ధర్మం కాదు డాడీ. డాడీయా? ఎస్. నేను నీకు డాడీనేంట్రా? తంతే తంజావూరులో పడతావు. ఆ మాట అనుకున్నా. నా కడుపులో మండుద్ది, తెగ తిడతా. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే ఊరు, బస్ స్టాండ్, నైట్ ఎఫెక్ట్, పైగా రైన్ ఎఫెక్ట్. అప్పుడే మా అమ్మ అడుక్కుని అలసిపోయి వచ్చి పడుకుంది. నువ్వు వచ్చావు, చూశావు, కట్ చేస్తే సరిగ్గా 9 నెలలకు నేను నువ్వే నా నాన్నవే. అసలు ఈ ఫేస్ కి ఏమన్నా సంబంధం ఉందంట్రా? ఉండదు. ఎందుకంటే నేను వాడేది సినీ తోరలు వాడే లక్స్ సబ్బు, కానీ నువ్వు వాడేది గేదెల్ని తుమ్ము పారేసిన గడ్డి. పైగా నాది మా అమ్మ పొలిక. అదే మన అదృష్టం. అదే ఇట్ట ముష్టెత్తుకోవడం. అయితే నమ్మవా? 1 మినిట్. ఈ గొడుగు మా అమ్మ మైకంలో ఉన్నప్పుడు మా అమ్మకు నువ్వు ఇచ్చిన ప్రేమ కాను. ఈ గొడుగును తీసుకో, నన్ను నీ కొడుకుని ఒప్పుకో. గొడుగా? యా. నేనిచ్చానా? యా. ఏదో సరే డౌట్ గా ఉంది. చూసి చెప్తానే. టేక్ యువర్ ఓన్ టైం. జాగ్రత్త. ఇంకొకసారి నానా అన్నామంటే చంపి చేపలు పంపిస్తా. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నా సినిమా అయిపోయే లోపు నీ చేత నా కొడకా అనిపించుకోకపోతే నేను ముష్టి రోజునే కాదు. అక్క అక్క, ఆ కళ్యాణ్ గారు ఏం చేశాడు చూసావా? ఏం చేశాడు? నేను ఎత్తునాలు ముట్టాడా? మన కడుపులు కొట్టాడు. బళ్ళో ఫీజులు గుళ్ళో కానుకలు వసూలు చేసుకురావయ్యా అని పంపిస్తే ఇక నుంచి గుళ్ళో బళ్ళో పైసా కట్టక్కర్లేదు, ఫ్రీ చదువులు, ఫ్రీ మొక్కులు వాకే అంటూ మన ఆదాయానికే పక్కెట్టాడు. వస్తున్నాడు అడిగి. ఏంటబ్బాయి నువ్వు చేస్తున్న పని? మాకొచ్చే ఆదాయానికి గండి కొడుతున్నావంటగా? భలేదానిలే అత్తమ్మా. చిన్న చేపను వదిలి పెద్ద చేపను పట్టుకోమన్నారు పెద్దోళ్ళు. అయినా నీకు బళ్ళో గుళ్ళో ఏమొస్తాయి? చిల్లర కాసులు తప్ప. ఒకేసారి నిన్ను అద్దరిపోయే లెవెల్ కి పెంచడానికే మంచి ప్లాన్ వేసుకొచ్చాను. ఏంటి బాబు ఆ మంచి ప్లాను? నీకు సెపరేట్ గా చెప్తా. ఓకే. అత్తమ్మా, మన ఊర్లో స్కూల్ కి అఖిలాండేశ్వరి ప్రాథమిక పాఠశాల అని పేరు పెట్టాను. అలాగే చుట్టుపక్కల ఉన్న 25 ఊళ్ళలో బళ్ళకి నీ పేరు పెట్టడం, దాంతో స్టేట్ లెవెల్లో నీ పేరు మారుమ్రోగడం, దాంతో చీఫ్ మినిస్టర్ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిన్ను మినిస్టర్ని చేయడం, ఆ తర్వాత డబ్బే డబ్బు. అబ్బబ్బబ్బా, కదే వేరు. ఇదిగో ఇవన్నీ నీకు చెప్పకుండా చేయాలంటే అన్ని నా చేతి చెప్పించేస్తున్నావు. ఇంకా వేరేం చెప్పొద్దు. నువ్వేం చేసినా నా మంచి కోసమేగా. నీ ఇష్టం, నీ ఇష్టం. అక్క, నిన్ను ఓకల ఉయ్యాలెక్కిచ్చేస్తున్నాడు. తాడు తెగిందంటే వెళ్ళి తోతాపూర్లో పడతావు. ఎందుకు రా అత్తమ్మను బ్యాట్ చేస్తావు? నేనేం చేశానయ్యా? ఏదో కామెడీ కానీ అయినా ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినట్టు? ఈప్ మీద ఏగవాలింది. గొడ్డలు తీసుకుని నరుకు. చేతిలో ఉన్నప్పుడు చెప్పు నరుకుతా. అత్తమ్మా, స్కూల్కి పద, మన ప్రతాపం ఏంటో చూపిస్తాను. అఖిలాండేశ్వరి 1958వ సంవత్సరములో పుట్టిరి. బాల్యముననే పెద్దలను ఎదిరించిన ధైర్యశాలి అఖిలాండేశ్వరి. నిజమునకు అఖిలాండేశ్వరి పువ్వు పుట్టగానే పరిమళించెను. నమస్కారం అమ్మా. పంతులు గారు, మీరు కానివ్వండి, మధ్యలో ఆపితే ఫ్లో దెబ్బతింటది. నేను అదే అనుకుంటున్నాను బాబు. సైలెన్స్ సైలెన్స్. అఖిలాండేశ్వరి 1968లో మొట్టమొదటిసారి సైకిలు తొక్కిరి. తదనంతరము కొన్ని పరిస్థితుల ప్రభావము వల్ల బయట వేసి ఇంటి పట్టున ఉండిరి. కాలక్రమమున కయ్యాల అఖిలాండేశ్వరి గారికి అయ్యలరాజు పశుపతి గారితో వివాహమాయను. అఖిలాండేశ్వరి గారి వయస్సు ప్రస్తుతము 35 సంవత్సరములు మాత్రమే. ఏంటబ్బాయి నాకు 35? 10 నేనే నొక్కా గ్లామర్ కోసం. మనసులో ఆ మాత్రం ఉండాలే. ఏంటో రబ్బాయి నీ అభిమానం. అయినా నా జీవితాన్ని పాఠాలుగా చెప్పడం ఏంటి? చోద్యం కాకపోతే. ఎవరో మనకు తెలియని ఔరంగజేబు తాంతియా తోపిల పాఠాలు ఈ పిల్లలకి ఎందుకత్తా? ఈ ఊరికి నువ్వే దేవతో గనక బళ్ళో నీ పాఠాలే చదవాలి, గుళ్ళో నీ విగ్రహానికే దండం పెట్టాలి. గుళ్ళోనా? నా విగ్రహమా? అదేంటి? గుళ్ళో అంకాళమ్మ దేవత విగ్రహం కొంచెం పక్కకు జరిపి ఆ సీట్లో నీ శిలబెడుతున్నాను. డైలీ అర్చన, సంవత్సరానికి ఒకసారి రథోత్సవం, తెప్ప తిరునాళ్ళ, ఆర్డర్లు అన్ని జరిగిపోతాయి. ఆ కథే వేరు. అమ్మో అమ్మో, నన్నెంతెత్తికెత్తేస్తున్నావయ్యా. నా కళ్ళకు మాత్రం మొలగ చెట్టు
బంగారు కొమ్మ ఆపడుతుంది అక్క. ఒరే డకోటా, ఇప్పుడేం చూసావురా? రాత్రికి అత్తమ్మ చరిత్ర నువ్వు కింద పడే లెవెల్ కి హరికథగా చెప్తున్నా. నా చరిత్ర హరికథగానా? అవునత్తమ్మా, హరికథను లేటెస్ట్ సినిమా ట్యూన్ లో మిక్స్ చేసి కొడుతున్నాను. ముందు నేను మొదలు పెడతాను, మధ్యలో నువ్వు వచ్చి అందుకోవాలి. నేనా? జనంలోకా? రావాలి. నువ్వు వస్తే ఆ కథే వేరు. వాకే ఎట్టా ఉంది అబ్బాయి? నేనేనా? ఎక్కడున్నాను నేను? నా పక్కనే ఉన్నావు అబ్బాయి. సిగ్గు లేకపోతే సరి. సిగ్గా? ఎవరికి? నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు. అన్నది నిన్ను కాదు, దీన్ని. దీన్నా? చిచి, ఈవిడ్నా? ఎవరి పాప? నేను పాపని కాదు, చేపని కాదు, ఆయన కూతుర్ని. ఓహో, అంటే ఈవిడ చెల్లెలువా? అది నా కూతురు బాబు. వయసు 12 ఏళ్లే. ఒట్టు ఓబళ్ళు. ఆ? మీకు మీకు ఇంత పెద్ద కూతురా? ఇంత పెద్దకు ఇంత చిన్న? ఎందుకులేండి, నమ్మలేని నిజాలంటే ఇవేనేమో. అసలు నాకు తెలియక అడుగుతాను, ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఇంత పెళ్ళెలా జరిగిందండి? అదంతా ఒక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని. ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి. అబ్బా అఖిల, మన పెళ్లి, దాని తాలూకు పుట్టుపూర్వోత్తరాలు, మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చటించడానికి ఆయనేం డాక్టర్ సమరమో కాదు, డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు. ఏ ఎందుకోసందని మీకు అంత కోపం? నేను ఎంగా ఉన్నాననేగా. ఆయన మాటలకి వెళ్ళే బాబు. నువ్వేం చేస్తుంటావు? ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను. అత్తమ్మా, నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి. ఎంత మటనా బాబు, నాకు ప్రాణదానం చేశావు. నీకా మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా? రేపటి నుంచి మా పల్లెన్ని చూస్తే మేనేజర్ ఉద్యోగం చెయ్యి. మరి నేను సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెట్టెక్కావు కదరా గాడిద. అబ్బాయి దగ్గర అసిస్టెంట్ గా చెయ్యి. ఇది దారుణం. ఇష్టం లేకపోతే మానే. నాకెందుకు ఇష్టం ఉండదమ్మా? నాకు అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది. పాపం బాగా అలసిపోయావు. పొద్దున్నే మాట్లాడుకుందాం. పడుకో బాబు. గుడ్ నైట్. చూడు, నీకు చల్లదనం కావాలంటే ఏసీ మిషన్ ఉంది, వేసుకో, ఆడుద్ది. పదవే. ఉండు, టాటా చెప్పని. టోటా చెప్తావే, బయటికి రా చెప్తా. వస్తాను అబ్బాయి. అలాగే అమ్మాయి. ఏమిటి పరాయి మగాడితో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా? అఖిల, సంచ విషయంలోనూ మరీ సాగదీసావనుకో, మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి. తర్వాత చాలా ఊరుకోండి. ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఇరగదంతా. చూడొద్దంటావా? నువ్వు అన్నందుకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను చూడు. ఏయ్, ఇట్రా. పక్క పక్కనే నడుస్తున్నావు. నువ్వు నేను ఈక్వలా? తక్కువ. గుర్తుంది కదా? ఏంటి బాబు బ్రేక్ వేసా? ఇడిదా. నువ్వు దొరలా దర్జాగా వెనకాల నడుస్తుంటే ముందు నౌకర్లా నీకు దారి చూపించేవాళ్ళ నడవాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. బాబు ఏయ్, మళ్ళీ బ్రేక్ వేసేమిటి బాబు? ఎంత కొడతావు? ఏంటని అడిగితే యోగ వాళ్ళని అంటావు. ఇంకా అసలు కొట్టడం లేవమ్మా. సర్లే మేడమ్మా, నువ్వు లోడ్ లంగోటలా ముందు నడుస్తుంటే వెనకాల నేను పుస్కిగాళ్ళ ఊపుకుంటున్నాడు అలా. ముందు నడవకూడదు, వెనక నడవకూడదు, పక్క నడవకూడదు. మరి ఎట్లా నడవాలి? సౌండ్ ఎక్కువైపోతుంది, పేలిపోద్ది. డిసైడ్ చేసుకున్నాడు. ఈ నికృష్టం టైంలో ఈ ముస్టోడ్ ఎంట్రీ ఏంట్రా బాబు? హలో ఫాదర్, హౌ ఆర్ యు? కంకి, నిన్ను అసలు ఈ భూమి మీద నడవకుండా చేయడానికే అతని ప్లాన్. అందుకని ఎప్పటికైనా నువ్వు నన్ను నా కొడకాని ఒప్పేసి మన ముష్టి దేవత నీ కష్టాలని గట్టెక్కిస్తదే. ఏంట్రా ఈ ముష్టిలు ఇంకొదలదా? నువ్వెక్కడ దొరికావా అన్నా? అయినా నన్ను ఇంచి లెక్కనాలు చూదింటావంట్రా? నేను నీకు ఫాదర్ నెట్రా? అవునంటే చెప్పు, అమలాపురం వెళ్ళిపోతా. నువ్వెక్కడికన్నా పో,
నువ్వే నా నాన్నవు. ఆ? కావాలంటే ఇదిగో ఇది నువ్వు మా అమ్మకు అప్పుడిచ్చిన చెప్పు. ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్పు నేను ఇచ్చాను. యా. ఏదో సరే డౌట్ గా ఉంది. థ్యాంక్స్. ఏదో చెప్పు నేనేమంటే బ్యాడ్ ఫాదర్. చిచ్చే. ఎవరండి ఎవరండి మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. అమ్మగారు అనుమతులు అక్కడ లోపల రాకూడదండి. అయ్యి బాబా Go that side. Search. ఎవరండి? ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం? మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి వస్తున్నాం అండి. అయితే అర్ధరాత్రి వస్తారా? అదే అఖిల, నేను ఎప్పుడూ చెబుతూ ఉండేవాడిని కదా, నీకు ఆదాయం అంటూ ఉన్న తర్వాత ప్రభుత్వానికి పన్ను కట్టాలి, లేకపోతే ఏదో ఒక రోజున ఉరుములు లేని పిడుగుల్లా వచ్చి కొంప మీద పడతారు అని. ఇదిగో ఈవేళ వచ్చారు, పడ్డారు. ఈ లెక్కలు చూపించండి. ఎందుకు చూపించాలండి లెక్కలు? నా ఆస్తి లెక్కలు మీకెందుకు చూపించాలండి? ముందు బయటకు వెళ్ళండి. చూడమ్మా, ఇది మా డ్యూటీ. మర్యాదగా చెప్తున్నాను, పక్కకు తప్పుకోండి. లేకపోతే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకొని మా పని మేము చేసుకోవాల్సి ఉంటుంది. అఖిల నువ్వు ఉండు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. వీటన్నిటికీ లెక్కలున్నాయండి? ఎందుకు చెప్పాలండి లెక్కలు? ఆ? ఇది మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మా తాత ముత్తాతల ఆస్తి. నేనంటే ఎవరనుకుంటున్నారు? ఈ అయ్యల రాజు అఖిలాండేశ్వరి అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటారా లెక్కలు అడుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అక్క ఎక్స్పెక్ట్ చేశా. ఇక నీ పని నీ అమ్మ కూరే. వీటన్నిటికీ లెక్కలు అడిగితే చెప్పరేంటండి? ఏమండి సార్ చెప్పేది? మా అక్కంటే ఏమనుకుంటున్నారు? ఈ ఊరికే దేవత, దేవుడి సొమ్ముకి లెక్కలు అడగకూడదు సార్, కళ్ళు పోతాయి. చచ్చా, ఇదేదో పెద్ద చీటింగ్ లా ఉంది. మిస్టర్ రామారావు, ఎస్ సార్, ఏ గది వదలకండి. అన్ని గదులు పూర్తిగా చెక్ చేయండి. వెళ్ళండి. చెకింగ్ అంటే చెకింగ్, పెద్ద చెకింగ్ చేసుకోండి. మా అమ్మ కష్టపడి ఎంతో మంది కడుపులు కొట్టి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. ఈ పై గదులనే కాదు, కింద వంటింట్లో, వరండా పక్కన స్టోర్ రూమ్ లో పెద్ద పెద్ద పెట్లు ఉన్నాయి. అందులో రవ్వ నెక్లెస్ కూడా ఉన్నాయి. తీసుకెళ్ళండి. అప్పుడు కూడా మీ కడుపు అంటే చల్లారిపోతే ఊళ్ళోకి వెళ్ళి అడగండి. ఇంకా వివరాలు నేను తగలయ్యా, వాళ్ళకి తెలియనివని చెప్తావంటే? ఏంటమ్మా వాళ్ళు ఊరికే అడుగుతున్నారు, తీసుకెళ్లకుండా? నేను నరుకుతా. నువ్వేం భయపడకు, నేను ఉన్నానుగా. ఒరే తప్పుకో. ఆఫీసర్ గారు, అత్తమ్మ ట్యాక్స్ కట్టలేదు, వాకే. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తంతా జప్తు చేస్తున్నాం. శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట ₹1,00,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం. ఈ గది సీల్ చేయండి. రేపు మార్నింగ్ 11 గంటలకు కమిషనర్ గారు వస్తారు. ఆయనకి ఎవరు ఓనరో వాళ్ళు మొత్తం లెక్కలు అప్పచెప్పాలి. అప్పచెప్పకపోతే జైలు శిక్ష తప్పదా అండి? అవునండి. శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట ₹1,00,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. వీల్లేదు. బాబు కళ్యాణ్, నేనన్నం లేకపోయినా బ్రతకగలను, మంచినీళ్ళు లేకపోయినా బ్రతకగలను, కనీసం నా ప్రాణం పోయినా నేను బ్రతకగలను. కానీ ఈ ఆస్తులు, అంతస్తులు, పరువు ప్రతిష్టలు, ఈ హంగామాలు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను బాబు. ఈ గండ నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి. నా ఆస్తి పోకూడదు, నీ జైలు పాలు కాకూడదు. ఇది ఎట్టా ఉందంటే, చందమామని చూపిస్తాను రారా మేనమామ అంటే వద్దొద్దు, నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రా చిన్నల్లుడు అన్నట. అట్టా ఉన్నది వ్యవహారం. కట్టుకున్నవాడిని నేనున్నాను, కంత్రి సలహాలు చెప్పే వీడున్నాడు. మేమే దిక్కు దోచకు నోరెత్తకన్నా కూర్చుంటే ఈ కళ్యాణ్ వచ్చేం చేస్తాట సాయం. మామయ్య గారు, నాకు పౌరుషం వచ్చిందంటే అత్తమ్మ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేసేస్తాను. ఆ కథే వేరు, ఓకే? ఆ పని చేయి బాబు. నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చి నీ కడుపును పుడతాను. అత్తమ్మ, నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే దారి. ఏమిటి బాబు? వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మామయ్య గారి పేరును రాసేస్తే ఆస్తికి ఓనర్ మామయ్య అవుతారు. మంచో చెడు ఆయనే పడతారు. దెబ్బకి కథ కంచికి, నువ్వు ఇంటికి. మరి నేను జైలుకి అన్ని ఒలిచి చెప్పాలి మా బావగారికి. నాకు జైలన్నా రైలన్నా చచ్చే అంత భయం నా వల్ల కాదు.